అరే దీన్ని బట్టే అర్థమైంది ఇసొంటి కాదు స్కూటీలు అయితే వద్దు చూడు ఓల్రా ఇక్కడ అసలు చైర్ వేసినాడు గ్రేట్ కారా అది చైర్ ఊళ్ళలేదారా ఇక్కడ కూడా ఫోటో దిగుడు అది అరే పండి బండ బండ బండి కమాన్ కమాన్ రే ఫోటో దిగు ఫోన్ ఉంటే ఇట్రా నువ్వు ఫోన్ ఇట్రా వీడియోలో వాడితే ఇట్రా తమ్ముడు యూట్యూబ్ ఇస్తారా అలా ఛానల్ ఇవిడు రస్తాయి మీ ఉందా అన్న ఫోన్ ఉందా అలా కొట్టో సార్ ఫోన్ Subscribe to my channel and also press this bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఎప్పటి నుంచో గుండాల వాటర్ ఫాల్స్ పోదామైతే అనుకుంటున్నాం, కానీ మాకు పొలం పనులు ఉండడం వల్ల పోలేము. మాకైతే ఇప్పుడు పొలాలను వేసుడు అయిపోయినాయి, కొంచెం ఫ్రీ అయినాం. అందుకే వాటర్ ఫాల్స్ అయితే పోదామని ఫిక్స్ అయినాం. అందుకే బాగా దూరం ఉంటుందిగా పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. మాకు జగిత్యాల నుంచి అయితే 69 కిలోమీటర్లు ఉంది గుండాల వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్ ఎక్కడుందంటే మనకు ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల్ గుండాల గ్రామంలోనే అయితే ఉన్నది. ఈ గుండాల వాటర్ ఫాల్ని బాహుబలి వాటర్ ఫాల్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది తెలంగాణలోనే అతిపెద్దమైన వాటర్ ఫాల్ ఇది. మేమైతే జగిత్యాల, నేరల్ల, ధర్మపురి, రాయపడిన బ్రిడ్జి మీదగానైతే వెళ్ళినాం. అయితే పెద్దయ్య దేవుడు రూట్ ఇటే కాబట్టి పెద్దయ్య దేవునికి వెళ్ళే వాళ్ళు ఇక్కడనే గంగ స్నానం చేసి అయితే పోతారు. మన పాత వీడియోలో పెద్దయ్య దేవునికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడనే స్నానం చేసినాం. అయితే పాత బ్రిడ్జ్ అయితే మునిగిపోయింది కిందికి, మేము పైనుంచి వచ్చినాం. ఈసారి ఇక్కడైతే కొద్దిసేపు ఫొటోస్ అయితే దిగినాం. స్నానం చేసుకోవడానికి అయితే వీలు లేదు, ఇక్కడ వాటర్ బాగున్నాయి. మనం ఇప్పటికైతే జైత్యాల నుంచి దండపల్లి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. కినాల్ కాలువ ఉంది కదా, ఈ కినాల్ కాలువ నుంచి వెళ్ళాలి దారి. ఇది కడెం కినాల్ కాలువ అంటారు. మనం వాటర్ అయితే ఇక్కడనే తీసుకోవాలి, ఎందుకంటే పోయిన కొద్ది మనకు వాటర్ దొరికాయి. పెద్ద గుట్ట ఎక్కాలి, అక్కడనే ఏం దొరికాయి మనకు, అందుకే ఇక్కడనే తీసుకుపోవాలి వాటరు. ఇప్పటిదాకా జర్నీ ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తు, ఎందుకంటే ఇక్కడ నుంచి రోడ్ అసలు బాగోదు. ఇది పెద్దయ్య దేవుని కాడికి వెళ్ళే రూటు. ఇది అంతకుముందు మనం వచ్చినప్పుడు అయితే గ్రీనరీ లేకుండే, ఇప్పుడు మంచిగా వర్షం పడడం వల్ల మంచిగా గ్రీనరీ ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఎండ కొట్టింది మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా. బాడీ అంతా విందే తలగా తినదుగా. ఇక్కడ స్టాప్ ఉంటుంది, ఇక్కడ మన గేట్ వేస్తే పోవద్దు, అందుకే ఇప్పుడైతే గేట్ ఓపెన్ చేసింది, వెళ్ళొచ్చు. మనకి రైట్ సైడ్ కనబడే దారి పెద్దయ్య దేవుని కడిపోయే దారి చూడండి. అంతకుముందు వేయినాం కదా, ఇదే దారి. అది కాకుండా మనం ఈ స్ట్రేట్ పోవాలి, ఆ గుట్ట పైన కనబడే గుట్ట ఎక్కిపోవాలి. ఇన్ని నుంచి అయితే రోడ్డు ఘోరంగానే ఉంటట్టుంది, చూస్తేనే అర్థమవుతుంది. మనకి ఇక్కడ పోయేటప్పుడు అయితే కింద ఒక విలేజ్ కనిపించింది. ఇక్కడనే అనుకున్నాం వీళ్ళు ఎట్లుంటారో ఇంత దూరం అని, ఇక్కడ మాకు ఇంకో అదిరిపోయే ట్విస్ట్ పైకైనా కనబడ్డది. మీకే అర్థమవుతుంది చూస్తే. మేమైతే ఫైనల్గా గుట్టనైతే ఎక్కుతున్నాం, ఎలా ఉంటుందో దారి. ఇక్కడ నుంచి అయితే మాకు 8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది పైకి గుండాల వాటర్ ఫాల్స్ కాడికి. ఇక్కడ దాకానైతే మనకు లాస్ట్ కార్లలో రావచ్చు. ఇక్కడ నుంచి కార్లు అక్కడ పెట్టాలి. ఇక్కడ నుంచి అయితే బండి మీదనే పోవాలి. వాటర్ అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మేము పోయడానికి వర్షం అయితే ఎక్కువ లేదు, అంతకుముందే పడ్డాయి. ఇక్కడ నుంచి అయితే రోడ్ డేంజరస్ ఉంది. స్కూటీలు అయితే అసలు కొంచెం గుర్రి పోతే, హీరో బైక్సే కొంచెం వరి గేర్ల బండ్లు, లేకపోతే ట్రావెలింగ్ బైక్స్ కొంచెం ఉండి. స్కూటీలు అయితే కష్టం నడుచుడు, రోడ్ ఘోరంగా ఉంటుంది. చూడండి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది.
ఇప్పటికైతే జస్ట్ 25% ఎక్కినాం గుట్ట. కానీ ఎంత హైట్ ఉన్నట్టు కనబడుతుంది చూడండి. మన కింద ఇంత ముందు కనబడ్డోరు ఎలా కనపడుతుంది చూడండి. కానీ పైన కొద్ది అయితే మస్తుంది వాతావరణం కానీ ఆ గుట్ట కానీ. కానీ డేంజరస్గా ఉన్నాయి రోడ్డు, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి, సైడ్కి పోవద్దు. బాగా హైట్లో ఉంది ఆ గుట్ట. ఇవరకు జస్ట్ ఇంకొంచెం పైకి ఎక్కితేనే చూడండి ఊరు ఎలా కనిపిస్తుందో. మనం చాలా హైట్కి వచ్చాం అనుకుంటాం, కానీ ఇంకా ముందు ముందు ఉంది చూసేది. బండ ఉందిరా వెనుకో బండి ఉంది వెనుక. కమాన్ కాదురా బండ ఎక్కిందిరా. బండ ఆ బండకి సెంటర్ పక్క ఎవరు దాకా పొదిరిచ్చిండు. అరే గోడ దగ్గర చూడురా ఎన్న ఉంటాయి. పోగా తెప్పకపోతే అట్లా అన్న అసలు గుల్లడి అమ్మితే ₹1 పావు కిలో వందరా. అరే ఇది వేరే లెవెల్ ఇంకా అది కూడా బండి రాబట్టి. మేము కూడా వీడియోస్లలో యూస్ అయిపోయినాం ఈ వాటర్ పార్క్ కాడికి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో. కానీ మనకు వీడియోస్ వేరే ఉంటాయి, రియాలిటీ వేరే ఉంటుంది. వాళ్ళు మొత్తం చూపెట్టరు. అందుకే మీకు క్లియర్గా చూపెట్టాలని నేను చూపెడుతున్నది. ఈ దారి ఇంతగానో మనకి ఎట్లుంటుంది అన్నది ఎవరికి తెలియదు. మేము కూడా వీడియోస్లో చూసి వచ్చి ఇట్లా బిస్కెట్ అయింది స్కూటీలు తెచ్చుకొని, మాకు ఎవరు చెప్పలే కదా. అక్కడికి ఎలా అయినా పోవచ్చు అనుకున్నాం, కానీ బాగా రిస్క్ వెళ్ళుడు. దారి కూడా ఘోరంగా ఉంది. మీరు కూడా వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయిపోతారని నేను ఇలా చూపెట్టడం జరుగుతుంది. కొంచెం లెంత్ ఎక్కువ అయినా అడ్జస్ట్ చేసుకొని చూడండి వీడియోను లాస్ట్ దాకా, మీకే అర్థమైంది. మాకైతే ఫైనల్గా ఒక మనిషి అనిపించిండు. నాకైతే అర్థమైంది ఇక్కడ ఒక ఊరు ఉందని, అందుకే కొంచెం కూల్ అయినాం. ఇకనైతే బండ్లకు వచ్చి పెట్టినాం, బండ్లు హీట్ అయిపోయినాయి, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇంకొచ్చేపటికైతే అక్కడ మేఘాలు కూడా కనిపించారు. ఇంకా హ్యాపీ అయినాం, ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఎవరు కనిపించలేరు. ఇప్పటికైతే 70% ఎక్కినాం అనుకుంటున్నాం. సిగ్నల్ కూడా సరిగ్గా రాదు, అందుకే మాకు ఎంత దూరం వచ్చినా ఏర్పడతలే. మా ఫ్రెండ్స్ అయితే అలసిపోయి కూర్చున్నాడు చూడండి ఇద్దరు. గుండాల వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు బిస్లరీ వాటర్ తీసుకొచ్చుకోండి. అయితే గుట్టపై పోయేటప్పుడు ఇద్దరైతే ఎక్కి ప్రతిసారి వెళ్ళరాదు, ఒక్కొక్కసారి మధ్యలో ఒక్కొక్కరు దిగాలి. ఎందుకంటే రోడ్ అసలు బాగుండదు కదా. ఒక్కొక్కరు బైక్ ముంగడికైన కొద్దీ మళ్ళీ మంచిగా ఉన్న కాడ ఎక్కుడే, అందుకే నడుస్తున్నాం మేమైతే. ரொம்ப కష్టం దేవుని కాడికైనా గింతలేదు ఇక పెద్ద కాడికైనా అంతకు డబల్ దేవుడు ఉంది. అవి తీద్దామన్న భయం అవుతుంది. ఇంకా కొద్దిగా గుట్టెక్కిన తర్వాతనైతే సూపర్ ఉంది. ఇక ఒక్కసారి లైవ్లో వస్తే మాత్రం ప్లేస్ మర్చిపోరు, అంత బాగుంటుంది. చూడండి మనం గుట్టని మించి ఇంకో గుట్ట ఎక్కినాం. మనం కింద నూరు చూడండి ఎంత కనబడుతుందో పైకి ఎక్కేసరికి. సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఆగురా ఇక్కడ అసలు చైర్ వేసినాడు గ్రేట్ కారా, అది చైర్ ఊళ్ళో లేదారా, ఇక్కడ కూడా ఫోటో దిగుడు అది ఏ రకంగా తెచ్చినాడు ఇంత రిస్క్ ఒక్కొక్కరు ఎక్కుర్రి. ఈ వాటర్ పార్క్ వచ్చారు అయితే మంచిగా జాగ్రత్తగా రండి. ఫుడ్ను వాటర్ అయితే పక్కా తెచ్చుకోర్రి. అండ్ బైక్స్ కూడా మంచిగా ఉన్నాయలా చూసుకోండి. పంచర్ అయితే మాత్రం బాగా కష్టం కిందికి వచ్చడం. చూడండి రోడ్ అయితే ఎట్లుందో మీకే అర్థమవుతుంది. మరీ ఘోరం, చాలా రిస్కీ ఉంది, డేంజరస్గా ఉంటుంది. అరే దీన్ని బట్టే అర్థమైంది, ఇటువంటి కాదు స్కూటీలు అయితే వద్దు. వేరే
పైకి ఎక్కేసరికి బండ్లు అలసిపోయినా మేము అలసిపోయినాం. అందుకే వాటికి రెస్ట్ ఇచ్చి మేమైతే ఫుడ్ తీసుకుంటున్నాం. మాకు 3 బ్రోస్ అయితే కలిసారు. వాళ్ళు ఒకటే బండి మీద 3 వచ్చారు. ఇంకా కానీ అలా హీరో బైక్ అందుకే మంచిగా వచ్చారు. వాళ్ళు ఎక్కడంటే కొడిమియాల్ కొండగట్టు దగ్గర ఉంటుంది. అది వాళ్ళు కూడా మాతోనే జర్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి అయితే అందరం కలిసిపోయినాం. ఇక వాళ్ళు కూడా వీడియోస్ ఇస్తారు. ఇక మేము యాక్చువల్ అయితే బండ్లు అక్కడ పెట్టి నడుచుకుంటూ అనుకున్నాం. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది కానీ మాకు సుక్కలు కనవాడు. ఎలా బండి అయితే పైకి తెచ్చి వచ్చినాం. ఎందుకంటే పైకి వచ్చినాం కొంచెం రోడ్డు మంచిగా ఉంది మళ్ళీ, లేకపోతే మా పని ఇక ఎందుకంటే నడుచుడు బాగా కష్టం, అలసిపోదాము. ఇక్కడ నుంచి అయితే రోడ్ కొంచెం బెటర్ ఉంది. ఇక మాకు విలేజ్ దగ్గరికి వచ్చినామని అయితే అర్థమైంది. చూడండి ఇల్లు కనబడతాయి మనకు ముంగట. అది విలేజ్ అంటే గుండాల విలేజ్. కానీ అక్కడ ఇంకా 4-5 తాండాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన గుట్ట కింద 4-5 తాండాలు ఉన్నాయి గుండాల గ్రామం దగ్గర. అది మొత్తం ఒకటే గ్రామం అన్నది తెలియదు, అన్ని తాండాలు ఉన్నది తెలియదు. జస్ట్ ఒక 20-30 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క తాండా కాడ. వీళ్ళు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఫస్ట్ రాగా కింద చూసిన గ్రామంలో ఉన్న వాళ్ళే ఎట్లుంటారు అనుకున్నాం. కానీ మనం ఇంత 10 కిలోమీటర్లు గుట్ట దిగి ఇక్కడ మంది ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఎట్లుంటారని. వీళ్ళకి మన హాస్పిటల్ ప్రాబ్లం అయినా ఏదైనా ఎట్లా పోతారు అని అనుకున్నాం. కానీ ఇదే రూట్ పొంటి పోతారట. అందరూ లేడీస్ని ఎక్కించుకొని మరి పోతారు. మనకి ఇంతమంది రాగానే చాలా డేంజరస్గా ఉంది. వీళ్ళైతే ఎక్కువ ఎడ్ల మీద ఆధారపడే వ్యవసాయం చేస్తున్నట్టు. ఎందుకంటే మాకు ఒకటే ట్రాక్టర్ కనబడ్డది ఇక్కడ పొలంలో. ఇంకా ముందుకైనా కొద్ది రైతులు అయితే ఇక్కడ పొలం ఎత్తురు. వాళ్ళతో అయితే కొద్దిసేపు మాట్లాడినాం. వీళ్ళు పొలం ఎత్తే డే మొత్తం ఓన్లీ 150 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మా సైడ్ అయితే 500. అసలు 150కి ఏమత్తాయో ఏందో అని అడిగినాం. వీళ్ళతో అయితే కొద్దిసేపు మాట్లాడినాం. ఇలా వ్యవసాయం ఎట్లా చేస్తారు? ఇదేంటిది? బంతి పొలం కోసం మిషన్ వస్తుందా? ఎట్లా ఇచ్చానేనా అమ్మ పుట్ట మించాలి వస్తుందా? జగిత్యాల ఎట్లా జగిత్యాల జగిత్యాలే. ఫోటో దిగు. ఫోన్ ఉందా? ఇట్లా నువ్వు ఫోన్ ఇట్రా. వీడియోలో పడతా ఇట్రా తమ్ముడు. వీడియోలో పడతావు ఇట్రా. అరే మాట్లాడుతుర్రా. ఏం కాదురా మంచిగా కూరగాయలు పండిస్తారా మీరు? పండియరా కూరగాయలు? మేము వ్యవసాయం చేస్తుండమే. మా అందరికి వ్యవసాయం జరగ ఆయన పోతాడు కావచ్చు. అడ్డం జర ఆయన అటు వేరే కడకు పోతాడు. అంటే మాకు అన్ని ట్రాక్టరు ఎడ్లు బంద్ అయిపోయినాయి. ఎడ్లు ఉండే మేము ఇట్లా ఉన్నప్పుడు ఉండే ఎడ్లు అమ్మేసి ఎట్లా అసలు ఊళ్ళోనే లేవు మామూలు ఎట్లు. ఫోన్ ఉండే మీకు? యూట్యూబ్ ఇస్తారా? అలా ఛానల్ ఇవిడు వస్తాయి. ఉందా అన్న ఫోన్ ఉందా? అలా కొట్టవు సార్. కొట్టరా సార్. మనం ఎటు పోవాలరా? గంటపల్లి పెడతా వీడియో. ఓకే బ్రో బాయ్. చూడు 2-3 రోజులైనా చూడు యూట్యూబ్ వాళ్ళతోటైతే కొద్దిసేపు మాట్లాడినాం. మాట్లాడి మా యూట్యూబ్ ఛానల్ ఏమైతే చెప్పినాం చూడురని సబ్స్క్రైబ్ చేయించినాం.
ఇక్కడైతే ఒక వాగు ఉంది. మనకు వాన కొట్టకపోతే కొంచెం తక్కువ వస్తుంది. అంతకుముందు అయితే బండ్లు ఇక్కడనే పెట్టి నడుచుకుంటూ వేయరు చాలా మంది, నేను వీడియోలో చూసిన. ఒక్క ఇద్దరు వద్దురా దిద్ది మళ్ళీ ఆయన బండి నాకు అర్థం తినుక అదే ఒక్కరికి కాదు. ఈ చిన్న కాలువ దాటిన తర్వాతనైతే గుండాల గ్రామం ఇదే. ఇక్కడైతే ఒక విగ్రహం ఉంది, సోయం బుజ్జిరావు గారని. ఇతను ఎవరో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. విగ్రహం అయితే చాలా బాగుంది. మనకు కనబడే రూట్ నుంచి అయితే వాళ్ళు సిటీకి పోవడానికి 80 కిలోమీటర్లు, మన ఈ గుట్ట నుంచి పోతే 12 కిలోమీటర్లు. అందుకే వీళ్ళు ఇట్లనైతే గుట్ట కాడ నుంచి దిగిపోతారు. అట్లా పోతే చాలా లాంగ్ వస్తుందని రిస్క్ అయినా సరే ఈ గుట్ట మీద నుంచే పోతారు. మా ఊరు నుంచి అయితే ఇంకో 1 కిలోమీటర్ ముందుకెళ్తే ఇక వాటర్ ఫాల్ వస్తుంది. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఆ కనబడే ఎడ్జ్ దగ్గరనే లాస్ట్ వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది. అక్కడ ఫ్లెక్సీ కూడా ఉంది, జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదం పొంచి ఉందని. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా రిస్కీ. ఎందుకంటే మొన్ననే ఒక మంచిర్యాల వ్యక్తి అయితే చనిపోయాడు పాపం, యంగ్ అబ్బాయి. ఈత రాకుండా కిందికి అందులో పడి చనిపోయాడు. ఇక్కడ మనం దిగేటప్పుడు చూసుకోవాలి, ముంజుమల్ బాయ్స్ లాగా ఒక పెద్ద సొరంగం తిరగనే ఉంది ఇక్కడ లోయ. మళ్ళీ జాగ్రత్తగా దాటి చూడాలి. ఇక్కడ నుంచి చూస్తేనైతే ఏం అనిపించలేదు, నార్మల్గా వాటర్ వస్తున్నాయి. నేనైతే అప్సెట్ అయినా, మీకు అందరం ఇంతే యూసుడు కావచ్చు అనుకుని మనం ఈ మాత్రం దానికి ఇంత దూరం వచ్చినామా అని. కానీ కిందికి పోయే దారి ఉందట. ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే 2-3 వచ్చి 2 డేస్ ఇక్కడనే ఊళ్ళో ఉండి చూస్తున్నారు అంతా. కిందికి వెళ్ళండి ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పారు. కానీ కిందికి పోదామంటే ఇక్కడ పోలీసు ఉన్నాడు. మొన్న ఒక అబ్బాయి చనిపోయింది అన్నాం కదా, ఆ అబ్బాయి చనిపోయినందుకు ఇక్కడ పోలీసుని పెట్టారు కిందికి పోకుండా. కానీ మేము చాలా దూరం నుంచి వచ్చినామని రిక్వెస్ట్ చేసినాం. మీరు వెళ్తే అందరు వెళ్తారు, అలా పంపించాం బాబు అది అన్నాడు. కానీ చాలా రిక్వెస్ట్ చేసినాం, దూరంకి వెళ్ళి వచ్చినాం, మిగతా అందరికి వచ్చి మాకేం కదా అంటే సరే అన్నాడు. కానీ మాతో కింది దాకా వచ్చిండు ఆ అన్న, పాప కింది దాకా వచ్చి ఉన్నాడు, మా కోసం దూరంకి వెళ్ళి వచ్చింది అన్నాను. మొన్ననే కదా, మొన్న మాకు ఏం తెలియదు కానీ ఇలాకి వచ్చినాం. కానీ చూసి లోపల ఇదే అంతగానే మేము అది చేస్తున్నాం కాదు, వాళ్ళు అయితే అనుకున్నా చేస్తామని. ఇప్పుడు గీడికెళ్ళి ఇదే చెట్టు. చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత అన్ననైతే మమ్మల్ని కిందికి తీసుకుపోతుండు. మమ్మల్ని అస్సలు నమ్మలేడు, కానీ మాతో కిందికి వచ్చిండు మొత్తానికి. అయితే ఆ నచ్చుడు ఏమైంది మాతోని, ఎందుకంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఇష్టం ఉన్నట్టు చూస్తారు వాటర్ ఫాల్. ఈ అన్నుండిట్లో మాకు మంచిగా ఎక్కడి నుంచి చూడాలి, వాటర్ ఎంత మంచిగా వస్తాయి అనేది అన్ని చూపెట్టిండు మాకు ప్లస్ పాయింట్ అయింది అన్న నచ్చుడు. ముందు పోలీస్ అన్నకు పెద్ద థ్యాంక్స్. అన్న లేకుంటే మేము ఇంత చూసేవాళ్ళం కాదు. ముంగడికి అయిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక బోర్డు పెట్టిర్రు అటు వెళ్ళొద్దని, అన్ని హెచ్చరికలు అయితే పెట్టిర్రు మంచిగానే. కానీ చాలామంది ఎంత చెప్పినా కొంతమంది తినరు. ముందైతే ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రింక్ చేయొద్దు, అసలు డ్రింక్ చేయకుండా రావాలి. మన వాటర్ ఫాల్ కిందికి వచ్చిన కొద్ది సూపర్ ఉంది, విజువల్స్ కానీ ఆ సౌండ్ కానీ మంచిగా ఉంది. పైనుంచి చూస్తే అంతగానే అనిపించలే, ఇప్పుడైతే కొంచెం బెటర్. ఫైనల్గా మనం ఇక్కడికైతే వచ్చినాం. ఇంకా కిందికి కూడా పోవచ్చు, కానీ పంపిస్తలేరు ఎందుకంటే చనిపోయింది కదా. ఇక మనం చూసేది ఇంతకుముందు పైనుంచి అక్కడ ఉన్నాం, అక్కడ నుంచి ఏం కనిపించలే. ఇక్కడికైతే వచ్చినాం ఈ పోలీస్ అన్న వల్ల. మనం ఇక్కడ నుంచి అయితే మంచిగా ఉంది లొకేషన్. లేదు ఇవి బాగా వర్షం బాగా వస్తే అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది వాటర్. లొకేషన్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసి అయితే ఇక ఫోటోలు మేము కూడా దిగుదామని అయితే డిసైడ్ అయినాం. మంచిగా ఉంది, ఇక్కడనే అందరు ఫోటోలు దిగుతారట. ఇక్కడ నుంచి అయితే మంచిగా ఉంది, కానీ వాటర్ కానీ తక్కువ వస్తున్నాయి వర్షం లేకపోవడం వల్ల. ఈ ఫోటోలు అయితే దిగుడు స్టార్ట్ చేసినాం.
ఫ్రెండ్ అయితే మెల్లగా పోలీస్తోని కిందికి పోతామని చెప్పి మెల్లగా రిక్వెస్ట్ చేస్తుండు. ఇప్పటికే చాలా పంపించినా ఇక నా వల్ల కాదని అయితే పోలీస్ అంటుండు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పోయి రిక్వెస్ట్ చేస్తుర్రు. అయితే పోలీస్ అన్న కన్విన్స్ అయ్యిండు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే పైకి ఏరు ఇక అలసిపోయి. ఇక మేము 6 మెంబర్సే ఉన్నాం లాస్ట్కి అయితే. అందుకే మమ్మల్ని అయితే కిందికి పోమన్నాడు. కిందికి పోయి తొందరగా విసిరారి విజిలేస్తే మీరు పైకి రావాలన్నాడు. అందుకైతే ఇక బయలుదేరుతున్నాం. కానీ కండిషన్లు పెట్టి పంపించిండు. ఈ రోడ్ అయితే ఇంకా ఘోరంగా ఉంది కిందికి దేవుడు. ఇది ఎవరైతే కానీ పెట్టారో అని వాళ్ళకి సెల్యూట్. ఎందుకంటే ఇది చాలా చాలా ఘోరంగా ఉంది. నిటారుగా దిగాలి కిందికి. కొంచెం స్లిప్ అయినా అందరు పడిపోతారు. చాలా డేంజరస్ ఉంది. కానీ మెల్లగానైతే మనం వెళ్ళినాం చూపిద్దామని. కిందికైనా కొద్ది ఎప్పుడెప్పుడు విజిట్ చేద్దామని ఎగ్జైటింగ్ ఉన్నాం. కిందికి పోతే మాత్రం మస్తు ఉంది. చూడండి మీరే, మస్తు అనిపిస్తుంది. కిందికైతే పోయాం ఫైనల్గా. చల్లగా ఉంది. నీదే మొన్న చనిపోయిన అబ్బాయి అయితే అదే బండ్లు ఎక్కి చనిపోయిండు. అయితే ఇక్కడ కింద డ్రింక్ చేయొచ్చు, తినచ్చు. మొన్నటిదాకా అవైలబుల్ ఉండే, కానీ ఇప్పుడు తీసేసి అబ్బాయి చనిపోయినప్పటి నుంచి ఇదే లెవెల్ పని చనిపోయిండు. కాలు స్లిప్ అయి. అంతకుముందు ఇక్కడ తిన్నాయి తాగిన అన్ని బాటిల్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలామంది. కానీ ఇప్పుడైతే రాణిస్తలేరు. చూడండి మీరు కూడా ఎంత డేంజరస్ ఉందో. అప్పుడు ఇంకా వాటర్ బాగా వచ్చినాయట. మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ లొకేషన్. అంతకుముందు మనం పై నుంచి చూసినాం చూడండి, అదే మనం ఎంత కిందికి వచ్చినామో చూడండి ఒకసారి. లొకేషన్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్ అయితే మొత్తం చూసి పైకి ఎక్కుతున్నాం. పైకి ఎక్కేటప్పుడు ఉంది ఇంకా ఘోరంగా. నిటారుగుండు ఇట్లా ఎక్కత్తలేదు. చూడండి మేమైతే అలసిపోకుండా వచ్చినాం. పొంగొక ఎత్తైంది, రంగొక ఎత్తైంది. ఈ నుంచి దేవుడిని ఎలా కనిపిస్తుందో. మొత్తం పైకి ఎక్కిన తర్వాత అయితే ఫుల్ అలసిపోయినాం. మా ఫ్రెండ్స్ కూడా అలసిపోయారు మొత్తం. దమ్ము ఖర్చుడు తాగుదామంటే వాటర్ కూడా లేవు ఇక. పోలీస్కు థ్యాంక్స్ అన్నకు. ఇక్కడ పోలీసుని ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమైంది. అంతా అన్న ఇక్కడ కావలి ఆయన కూడా అక్కడ వాటర్ పైనుంచి పోసే కాడికి దిగి ఫోటోలు దిగుతారు అవతల పక్క నుంచి వచ్చి. అన్న చాలా వార్నింగ్ ఇచ్చిండు. మొన్ననే అబ్బాయి చనిపోయినా కూడా మీరు మారారా అని. ఆ అన్న చూపెట్టడానికి ఉన్నా కూడా చూడండి కొంతమంది ఎలా వేస్తారు. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి, వెళ్తే జాగ్రత్తగా చూడండి. ఫైనల్గా వాటర్ తాగడానికి అయితే ఊళ్ళకైనా దుకాణం చూడండి. ఒకటే దుకాణం ఉంది ఇక్కడ చిన్నగా. వాళ్ళకు కావాల్సిన సరుకులు అయితే అమ్ముతారు. కొన్ని ఇళ్ళన్నీ ఇలానే ఉన్నాయి, గోడలు లేవు, కట్టెలతోనే కట్టారు మొత్తం గునేసి. ఇలా కొంచెం బెటర్ ఉంది దుకాణం ఇల్లు. మిగతా చూడండి ఎలా ఉన్నాయో. అసలు వాన కొట్టింది ఆరతలేదు, అంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ కష్టాల మీదకి వెళ్ళి మన కష్టాలు అసలు ఒక 1% కూడా కాదు. ఇక్కడ వీళ్ళకి ఒక బోరింగ్ కూడా ఉంది ఇక్కడ తాగడానికి. మనకి ఎన్ని అవైలబుల్ ఇక్కడ ఉన్నా కానీ సిటీలో ఉంటే ఏర్పడేది. ఇక్కడ ఉంటే ఒకసారి వచ్చి ఉంటే జీవితం అంటే ఏదో ఏర్పడుతుంది మనకి. ఇక్కడైతే మంచిగా ఉంది ఈ లొకేషన్స్ కానీ ఇలా వాతావరణం కానీ. ఫైనల్గా ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్తే వెళ్ళండి, కానీ వాటర్ ఫాల్ దగ్గరికి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. రిస్కీ ఉంది. డ్రింక్ చేసి మాత్రం అస్సలు పోవద్దు. డ్రింక్ చేయకుండా పోతే మీరు మంచిగా నార్మల్గా పోతే ఎంజాయ్ చేస్తారు వాటర్ ఫాల్ చూసి మాత్రం. ఫైనల్గా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.